అందరికీ నమస్తే. మన వరి వేసిన తర్వాత కొంచెం మొలకొస్తాయి కదా, అంటే వరిలాగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది కదా. ఆ టైంలో ఏం చేయాలంటే సేఫ్టీగా మనము అటు ఇటు గట్ల పైన కొన్ని కట్టెలు అనేది నాటుకుంటాము. ఎందుకంటే అడవి పందులు వచ్చేసి పంటనంతా నాశనం చేస్తాయి కదా, అందుకనేసి అలా చేస్తాము. దానికి కట్టెలు అనేటివి కొంచెం షార్ప్గా చెక్కుకోవాలన్నమాట. కత్తి తీసుకొని తర్వాత గడ్డపారతో ఒక చిన్న రంధ్రం చేసి అందులో స్టిక్ని అనేది అలా పెట్టేసేయాలి. అది పందులు వచ్చి లాగినప్పుడు స్టిక్ పడిపోకూడదు. వాటి కట్టే కమ్మీల వల్ల అవి పడిపోవాలి, భయపడేసి అవి సైడ్ వెళ్ళిపోవాలి తప్ప పొలంలోకి వచ్చి ఆ మడినంతా కూడా డిస్టర్బ్ చేయకూడదు అనమాట. దానికోసమే ఈ ప్రయత్నం అనమాట. నేను నాన్న ఫస్ట్ నుంచి చేస్తున్నాడు. నాకు దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేసి అడిగినప్పుడు చెప్పారనమాట. ఇలా చెక్కుకొని షార్ప్గా చేసుకోవాలి. అంటే వీ షేప్లో ఉంటుంది, అది షార్ప్గా చేసుకోవాలి. అంటే దాదాపుగా ఒక జాన పైన చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలా చేసిన తర్వాత దాన్ని భూమిలో పాతి పెట్టేసి దాన్ని కమ్మీ కట్టేసాము అంటే సేఫ్గా పంట ఉంటుందన్నమాట. నేను వెళ్ళేటప్పుడు ఈ చెట్టు ఫ్లవర్స్ లాగా అనిపించింది. తర్వాత చూసే కాడికి కొన్ని రోజుల తర్వాత ఇలా కాయలుగా వచ్చేస్తుంది. ఇది రివర్స్ చేసి చూస్తే హార్ట్ షేప్ వస్తుంది. ఇది పైకి బొట్టుగా అనిపిస్తుంది కదా, కొమ్మ దగ్గర నుంచి ఆ పై వరకు చూస్తే హార్ట్ షేప్ అనిపిస్తుంది. కానీ ఇక్కడ మన వీడియోలో చూపించలేము, అది జస్ట్ ఆ ఫ్లవర్స్ని అవి ఎంత గ్రీనరీ ఉన్నాయని చెప్పేసి మాత్రమే మీకు చూపించినాను. ఇంకా నాన్నని అడిగితే ఎలా చెక్కాలి ఏంటి అనేసి అంటే నాకు చెప్పించారనమాట. ఇలా చెక్కాలి, ఇలా చెక్కితే షార్ప్గా వస్తుంది, సరిపోతుందిలే అనేసి నాన్న చెప్తుంటే నేను చెక్కేసాను. బట్ చెక్కేటప్పుడు కొంచెం టెక్నిక్గా చెక్కుకోవాలి. అది కానీ మొత్తం ఇరిగిపోయిందంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పుకోవాలి. ఒకవేళ కట్టి ఫోటో సరిపోలేదంటే కష్టమైపోతుంది. నేను వెళ్ళే దారిలో మన వాళ్ళంతా వరి చేస్తున్నారు కదా, ఆ ఫొటోస్ని కూడా కొన్ని క్యాచప్ చేశాను. బాగుంది కదా.